హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. దేవరా రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు. గ్రాండియర్, స్టార్ కాస్ట్, స్టోరీ, గ్రాఫిక్స్ ఇలా ప్రతి విషయంలో నెక్స్ట్ లెవెల్ హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న హైప్ కి తోడు దేవర్లో అన్ని డబుల్ ట్రీట్ అని తెలుస్తోంది. ఆ ట్రీట్ డీటెయిల్స్ మీకోసం. 4 ఏళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ఆడియన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో సినిమాని రోజు రోజుకి అంత ఎగ్జైటింగ్ గా రెడీ చేస్తున్నారు దేవరా టీం. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా మూవీ ఈసారి డబుల్ ట్రీట్ ప్లాన్ చేసింది. ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్ డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు అన్న టాక్ రన్ అవుతూ ఉండగానే హీరోయిన్స్ విషయంలో కూడా డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ మీద క్రేజ్ విపరీతంగా ఉంది. అయితే జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా జాయిన్ అవుతోందని టాక్. బడ్డింగ్ ఆర్టిస్ట్ గా ఉన్న శృతి మరాఠే కూడా హీరోయిన్ గా యాడ్ అవుతోందని తెలుస్తోంది. డ్యూయల్ రోల్ చేస్తున్న ఎన్టీఆర్ కి మరో హీరోయిన్ గా శృతి జాయిన్ అవుతుందని, స్క్రీన్ మీద డబుల్ ఫీస్ట్ రెడీ అవుతోందని న్యూస్ వైరల్ అవుతోంది. అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవరా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. 2 పార్టులుగా తెరకెక్కుతున్న దేవరా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. మరి ఎన్టీఆర్ ఎన్ని రోల్స్ చేస్తారో, శృతి రోల్ ఎలా ఉండబోతుందో, అసలు ఈ మాస్ జాతర స్క్రీన్ మీద ఎలా చూపిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉంటే ఏ పని వర్కౌట్ కాదు. అలా సినిమా చేయడానికి స్టార్ హీరో దొరికాడు. డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్ ఉన్నాడు. సాలిడ్ స్టోరీ ఉంది. కానీ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో తెలియదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న క్లారిటీ లేదు. ఇలా అదృష్టానికి ఆమడ దూరంలో ఉన్న ఆ డైరెక్టర్లు ఎవరు? బ్లాక్ బస్టర్ హిట్లు రాలేదు. స్టార్ హీరోల్ని డీల్ చేసే అనుభవం లేదు. అయినా సరే ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆ సినిమాల్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే అదృష్టం ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు ఈ డైరెక్టర్లు. సాహో లాంటి సాలిడ్ సినిమా తీసిన హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు సుజిత్. యంగ్ డైరెక్టరే అయినా సాహోతో ఎక్స్పెక్ట్ చేసిన హిట్ ఇవ్వకపోయినా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సాలిడ్ ఛాన్స్ ఇచ్చారు. ఇంకేముంది, ఓజీ సినిమా ఆఫర్ వచ్చింది. అదిరిపోయే లెవెల్లో సినిమా తీసేద్దాం, సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కూడా జరగడంతో సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నాడు సుజిత్. కానీ ఎంత స్పీడ్ గా స్టార్ట్ అయిందో అంత గ్యాప్ వచ్చింది ఓజీ సినిమాకి. 70% కంప్లీట్ అయినా ఆ 30% కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి సుజిత్ 7 నెలలు వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా ఛాన్స్ అంటే మాటలా? అది కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోని హ్యాండిల్ చేయని, ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టని ఓ నార్మల్ డైరెక్టర్ మారుతికి. ప్రభాస్ సినిమా ఆఫర్ రావడంతో నక్కతోక తొక్కాడనుకున్నారు అందరూ. రాక పెద్ద సినిమా వచ్చిందని ర్యాంప్ ఆడిచ్చేద్దాం అనుకున్నాడు మారుతి. నిజానికి అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని సెట్ నుంచి ఫోటో లీక్ అయ్యే వరకు నమ్మలేదు ఎవరు. అలాంటిది ఈ సూపర్ ఆఫర్ రావడంతో ప్రభాస్ సినిమాని అలా తీద్దాం, ఇలా తీద్దాం, అదిరిపోయే హిట్ కొడదామని లెక్కలేసుకున్నాడు మారుతి. కానీ సంవత్సరం నుంచి సెట్స్ మీదున్న ఈ సినిమా షూటింగ్ కి ప్రభాస్ ఎప్పుడొస్తారో తెలీదు, షూటింగ్ ఎప్పుడవుతుందో తెలియక నానా తంటాలు పడుతున్నారు. వచ్చి రావడంతోనే ఉప్పెనతో 100 కోట్ల సక్సెస్ అందుకున్నాడు. ఏదో సబ్జెక్ట్ బాగుందని హిట్ అయింది. కానీ ఇలాంటి యంగ్ డైరెక్టర్లకి స్టార్ హీరోలు ఛాన్స్ ఎందుకిస్తారు అనుకున్నారు. అలాంటిది ఏకంగా రామ్ చరణ్ ఛాన్స్ ఇచ్చాడు. రామ్ చరణ్ తో సినిమా ఆఫర్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా 2వ సినిమానే స్టార్ హీరోతో చేయడం అంటే అదృష్టం ఓ రేంజ్ లో ఉందనుకున్నారు అంతా. సినిమా అనౌన్స్ చేసి సంవత్సరం అయినా ఇంకా షూటింగ్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఆడిషన్లు చేస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారే కానీ అసలు గేమ్ చేంజర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు మొదలు పెడతారో తెలియక సతమతమవుతున్నారు బుచ్చుబాబు. ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్. వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకు మాత్రం బ్రేక్ పట్టలేదు టాలీవుడ్ లో కొంతమంది హీరోలకి. స్పెషల్లీ కమింగ్ సీజన్ లో రిలీజ్ అయ్యే హీరోలు అందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లే. ఇదిగో హిట్, అదిగో హిట్ అంటూ ఆశలు పెట్టుకోవడం, తీరా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ తో సరిపెట్టుకోవడం, ఇలా వరుసగా ఫ్లాపులతో విసిగిపోయిన ఈ హీరోలకు హిట్ ఇప్పుడైనా వస్తుందా? తెలుగులో కొంతమంది హీరోలకు హిట్ అసలు అడ్రస్ లేకుండా పోయింది.
ఈ అప్కమింగ్ సీజన్ లో రిలీజ్ అవుతున్న సినిమాల హీరోలందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లే. ఇలా కామెడీ జోనర్ దగ్గర నుంచి యాక్షన్ వరకు ఎన్ని సినిమాలు చేసినా దాదాపు 7-8 ఏళ్ల నుంచి సక్సెస్ చూడలేకపోయారు గోపీచంద్. అయితే ఈసారి ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నారు. ఒకటి శ్రీను వైట్లతో మిలిటరీ యాక్షన్ మూవీ, మరొకటి హర్షతో పోలీస్ క్యారెక్టర్ లో భీమా సినిమా. భీమా మార్చి 8న థియేటర్లోకి వస్తోంది. మరి 2 సినిమాల్లో ఒక్కటైనా గోపీచంద్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. నిన్న కాక మొన్న కెప్టెన్ మిల్లర్ లో పవర్ఫుల్ రోల్ చేసి అంతకుముందు మార్క్ యాంటోనీ సినిమా రిలీజ్ చేసిన సందీప్ కిషన్ కి కూడా వరుసగా ఫ్లాప్లు ఎదురవుతూనే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఎక్కడా సక్సెస్ కొట్టలేకపోతున్నాడు సందీప్. అలా వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్న సందీప్ ఈసారి కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఊరు పేరు భైరవ కోన చేస్తున్నాడు. ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో అయినా ఫ్లాప్లకు బ్రేక్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సందీప్. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత గని, గాంధీవదారి అర్జున సినిమాలు అట ఫ్లాప్ రిజల్ట్ ఇచ్చాయి వరుణ్ తేజ్ కి. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన F3 పర్వాలేదు అనిపించినా వరుణ్ కి పెద్ద క్రెడిట్ ఏం తెచ్చిపెట్టలేదు. ఈ మధ్య కామెడీని పక్కన పెట్టి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈసారి ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మార్చి 1న రిలీజ్ అవుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ రిలీజ్ తో ట్రాక్ లో పడదామని వెయిట్ చేస్తున్నారు. హిట్ లో కొట్టకపోయినా క్రేజ్ తగ్గని హీరో విజయ్ దేవరకొండ. ఎంత క్రేజ్ ఉన్నా ఇండస్ట్రీలో కెరియర్ కంటిన్యూ చేయాలంటే కమర్షియల్ సక్సెస్ కూడా కావాల్సిందే. అందుకే ఈసారి ఫ్యామిలీ స్టార్ తో ఆ కోరిక తీరిపోతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2018లో వచ్చిన గీత గోవిందం, అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అయిన 6 సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. డిఫరెంట్ జానర్స్ ట్రై చేసిన హిట్ మాత్రం కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. మరి పరశురామ్ తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ తో అయినా ట్రాక్ లో పడతాడని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ కూడా ఈ సీజన్ లోనే హిట్ కోసం మరో ప్రయత్నం చేస్తున్నాడు. 2018లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్ వారియర్, స్కంద సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. అందుకే మరోసారి పూరి జగన్ డైరెక్షన్ లోనే డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మూవీ మార్చి 8న రిలీజ్ అవుతోంది. 2018లో ఈ నగరానికి ఏమైందితో మంచి హిట్ అందుకున్న విశ్వక్కి ఆ సినిమా సోలో హిట్ అకౌంట్ లోకి రాలేదు. వరుసగా వచ్చిన పాగల్, ఓరి దేవుడా, దాస్కాదమ్ కి సినిమాలతో జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాడు విశ్వక్. అయితే కమింగ్ సీజన్ లో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే 2 ఇంట్రెస్టింగ్ సినిమాలతో రిలీజ్ కి రెడీ అవుతున్నారు. మరి రెండింట్లో ఏది విశ్వక్ ఫ్లాప్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇలా అప్కమింగ్ సీజన్ లో రిలీజ్ అవుతున్న హీరోల సినిమాలన్నీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నవే. మరి ఈ సీజన్ ఈ హీరోలకు సక్సెస్ ఇస్తుందా లేదా అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. వాలంటైన్స్ డే రోజు లవర్స్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారో లేదో, వాళ్ళకి ఇచ్చినవి నచ్చుతాయో లేదో, కానీ లవర్స్కి ఈ స్టార్ హీరోలు ఇచ్చే గిఫ్ట్స్ మాత్రం గ్యారంటీగా నచ్చుతాయి. ఈ సంవత్సరం వాలంటైన్స్ డే రోజు మంచి క్యూట్ రొమాంటిక్ మూవీస్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి ఈ వాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవుతున్న బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ ఏంటో చూద్దాం. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజు లవర్స్ కి సాలిడ్ ట్రీట్ రెడీ అవుతోంది. ఒకప్పటి బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీలు ఈ ప్రేమికుల రోజున రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సీతారామం ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతోంది. వైజయంతి బ్యానర్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి డైరెక్షన్ లో 2022లో వచ్చిన ఈ సూదింగ్ లవ్ స్టోరీ ఏజ్ తో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుని పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమా మరోసారి లవర్స్ డే సందర్భంగా వచ్చే బుధవారం రిలీజ్ అవుతోంది. తెలుగులో సీతారామం రిలీజ్ అవుతుంటే తమిళ నుంచి 2 బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా ఉన్న సూర్య సూపర్ హిట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ ఈ వాలంటైన్స్ డే రోజు రిలీజ్ కాబోతోంది. లవ్ స్టోరీల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో సూర్య డ్యూయల్ రోల్ లో సమీరా రెడ్డి, సిమ్రాన్ హీరోయిన్స్ గా మెలోడియస్ సాంగ్స్ తో తమిళ్తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 14న మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న విజయ్ సేతుపతి హీరోగా అసలు లవ్ స్టోరీ అంటే ఇదే అనే రేంజ్ లో తెరకెక్కి సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమా 96. ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన క్లీన్ లవ్ స్టోరీ 96 తెలుగులో కూడా డబ్ అయి సక్సెస్ అయింది. కానీ అదే సినిమాని తెలుగులో శర్వానంద్, సమంత జంటగా జానుగా రీమేక్ చేశారు. కానీ తెలుగులో మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయింది. అంతగా విజయ్ సేతుపతి, త్రిష ఆడియన్స్ లో ఇంపాక్ట్ చూపించారు. అలాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ 96 మరోసారి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ తో అదరకొడుతున్న భూతద్దం భాస్కర నారాయణ
ఎంటర్టైనింగ్ గా మస్తు షేర్స్ ఉన్నాయిరా ట్రైలర్. సాంగ్ రిలీజ్ చేసిన షరతులు వర్తిస్తాయి. చౌర్య పాఠం చెబుతున్న కొత్త హీరో. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ న్యూస్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ప్రియమణి లీడ్ రోల్ లో ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవ్వబోతున్న భామా కలాపం 2 ట్రైలర్ ని విజయవాడలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. చైతన్యరావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న షరతులు వర్తిస్తాయి సినిమా నుంచి పాలపిట్టల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీ. శివకందుకూరి లీడ్ రోల్ లో యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర నారాయణ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు విశ్వక్సేన్. అభినవ్, గోమఠం, వైశాలి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మస్త్ షేడ్స్ ఉన్నాయిరా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. నక్కిన త్రినాథరావు నెరేట్స్ నుంచి ఇంట్రెస్టింగ్ మూవీ చౌర్య పాఠం తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. SKML బ్యానర్ లో సోలో క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న హలో బేబీ సినిమా నుంచి హీరోయిన్ నందితా శ్వేత మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.